1 hour అయింది మనం వచ్చి. తెలుస్తుందా నీకు అసలు? నీ అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా నాకు కూడా వాచ్ ఉందిలే. ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు. 6 months అయింది మనకు బ్రేకప్ అయ్యి. ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. సడన్గా ఇప్పుడు నువ్వే కాల్ చేసి కలుద్దామని చెప్పి ఇప్పుడేం మాట్లాడవేంటి? ఆకాష్, విషయం ఏంటో తొందరగా చెప్పు. నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. ఓహో, నీలా జాబ్ పోగొట్టుకుని పని పాట లేకుండా నేను లేను. నాకంటూ ఒకటి ఆఫీస్ ఉన్నది, అక్కడ నేను వెళ్ళాలని ఇండైరెక్ట్గా చెప్తున్నా, అంతేగా. ఇందుకే ఈ యాటిట్యూడ్ వల్లే మనం విడిపోయింది. అరే అసలు నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అయినా నీ జాబ్ పోలేదు, నీ గొత్తు నువ్వే వదిలేసుకున్నావు. వదిలేక నీలా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అయిన దానికి కాని దానికి సారీ చెప్పుకుంటూ కూర్చోవాలా? ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా తేడా ఉంది ఆకాష్. నేను తప్పు చేయకుండా సారీ ఎందుకు చెప్పాలి అనుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్. నేను తప్పు చేసినా అవతల వాళ్ళే సారీ చెప్పాలి అనుకోవడం ఈగో. రెండిటికి డిఫరెన్స్ ఉంది. అయినా అది నీకు అర్థం కాదులే. అంటే ఇప్పుడు ఏంటి, నేను పెద్ద ఈగోయిస్ట్గా అంటున్నావు, అంతేగా? మరి కాదా? ఆ రోజు నైట్ కాల్ చేసి నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినాలని ఉంది, తీసుకొస్తావా అని అడిగితే నువ్వేమన్నావు? ఏమన్నా? నేను నీ బాయ్ ఫ్రెండ్ని, డెలివరీ బాయ్ని కాదు. నువ్వు కాల్ చేసి అది కావాలి ఇది కావాలి అని క్యూట్గా అడగగానే ఓకే బేబీ అని తేవడానికి వేరే పని లేదా అని అన్నావు. అరే ఆ రోజు నేను ఫుల్గా తాగేస్తున్నా, నడిచే సీనే లేదు, ఇంక బయటికి ఎలా వెళ్తా? ఏదో తాగిన మత్తులో వాగేస్తుంటా. మరి అది అప్పుడే చెప్పొచ్చు కదా, తాగాను వెళ్ళలేనని. అవునా? అలా అని చెప్తే ఎంజాయ్ బంగారం పండుగ అని చెప్పి వదిలేసేదానివా? ఎందుకు తాగావు, ఎంత తాగావు, నిన్నే కదా తాగావు, నువ్వు తాగితే నేను ఉండలేనురా అని చెప్పి ఇంక ప్రతి దానికి నా దొబ్బేదానివి. నీ హెల్త్ కోసమే కదా తాగొద్దని చెప్పేది. అరే ఆ విషయం నాకు తెలీదా? ఎప్పుడు చూడంతే నాకు నచ్చినట్టు నన్ను ఉండవు. తాగొద్దు, గొడవ పడొద్దు, ఇలా ప్రతి దానికి నన్ను రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తావు. వాట్? నేనా? నువ్వే నన్ను రిస్ట్రిక్ట్ చేస్తావు. ఓ రియల్లీ? అవును. సాకేత్ నాకు జస్ట్ ఫ్రెండ్ అని తెలిసి కూడా వాడితో మాట్లాడొద్దని నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవ పడలేదు? ఆంటీ ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు, ఆడు బయటికి వెళ్ళి ఎలా మాట్లాడేవాడు తెలుసా? ఆన్ సైట్కి పోయి బతికిపోయాడు సాలేగాడు. లేకుంటేనా? లేకుంటే ఈ యాటిట్యూడ్, ఈ పొగరు వల్లే అన్నీ. నేను వాడితో మాట్లాడకూడదు ఓకే, బట్ మనం రిలేషన్లో ఉన్నామని తెలిసి కూడా ఆ కావ్య వచ్చి నీతో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడొచ్చు, అంతేనా? అరే అది అందరితోనే అలానే మాట్లాడుద్ది. ఆహా అవునా? సరే ఈసారి మాట్లాడితే అవనీకి ఇష్టం లేదు మాట్లాడొద్దని చెప్పేస్తాలే. యహాస్లే అమ్మాయితోనే మాట్లాడి నేను. ఏం అవసరం లేదులే. అవును కదా, ఇంకే అవసరం లేదు కదా. పెళ్ళి ఫిక్స్ అయిందంటగా నీకు? అవును, 2 daysలో ఎంగేజ్మెంట్. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పెళ్ళి కొడుకు కూడా నీలా రిచ్ అంట కదా, నీకు కావాల్సింది అదే కదా. హ్యాపీయేగా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అదే నాలంటోడితో సారీ చెప్పుకుంటూ సరిపోని శాలరీతో అడ్జస్ట్ అవుతూ బాధలు పడాల్సిన అవసరం లేకుండా నీ ఫ్రెండ్స్లా హ్యాపీగా ఉండు అంటున్నా. ఓ రియలీ? నీకంటే ముందు మన బాస్ ప్రపోజ్ చేశాడు కదా నాకు. వాణ్ణి కాదని నిన్నెందుకు లవ్ చేస్తా, నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటా? నవ్ ఐ గాట్ ఇట్. ఎప్పుడు నేనే లవ్ చేశాను, నేనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. యు నెవర్ డిడ్ ఆకాష్. అవునా? లేకపోతే మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడతాను ఇంటికి రమ్మన్న రోజు వస్తా అని ఎందుకు రాలేదు? ఇష్టం లేకనే కదా. నిజమా? లేకపోతే ఏంటి? ముందు రోజు వరకు వద్దానే అనుకున్నావని, కానీ మా ఫాదర్ ముందు స్పెషల్గా కనిపించాలని బ్రాండెడ్ క్లోత్స్ పంపించావు కదా, అప్పుడే ఫిక్స్ అయ్యాక వేస్ట్ రావడం అని. అరే మీ పేరెంట్స్ ముందు నన్నుగా చూపించడానికి ఎంత ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నావు అంటే లైఫ్ లాంగ్ నేను నీతో కలిసి ఉందాం అనుకుంటున్నా, ఇంకెంత ఇన్ఫీరియర్ ఫీల్ అవుతావు? గాడ్, ఆర్ యు మ్యాడ్ ఆర్ వాట్? ఇన్ఫీరియర్ కాదు, మా నాన్న నేను చూడగానే ఇంప్రెస్ అవ్వాలని పంపించా. కలర్ చూసానే తప్ప కాస్ట్ చూడలేదు ఆకాష్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అయినా నేనేం చేసినా నీకు నచ్చదులే. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. నేనేం చేసినా నీకు నచ్చదు. నీ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని ఎక్స్ట్రా ప్రాజెక్ట్ తీసుకుని ఎక్స్ట్రా అవర్స్ పనిచేసి ఒక డైమండ్ రింగ్ తీసుకుని నీ కళ్ళలో హ్యాపీనెస్ చూద్దామని వచ్చి ఇస్తే నీకు నువ్వు చెప్పిన ఫేక్ థ్యాంక్ యూ, నువ్వు చెప్పిన ఫేక్ లవ్ యూ ఇప్పటికీ నాకు గుర్తుందామని. అరే ఆ మంత్ అంతా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు. నా బర్త్డే పార్టీకి కూడా లాస్ట్ మినిట్ వచ్చావు.
సో నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనుకున్నా. ఇంకా హ్యాపీగా ఎలా ఉంటా ఆకాష్? అయినా నీతో ఉన్నప్పుడు ఎప్పుడు నా కళ్ళలో హ్యాపీనెస్ కనపడలేదు ఆకాష్. పిచ్చోడా, నీతో ఉన్న ప్రతి సెకండ్ నాకు ఇష్టమే. అది మనం కొట్టుకున్నా తిట్టుకున్నా హ్యాపీగా ఉన్నా. నీ నుంచి 1 సెకండ్ దూరంగా కూడా నేను ఉండలేను ఆకాష్. అంత ఇష్టం ఉన్నప్పుడు వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావు అవని? గైస్ కమాన్, ఆడిషన్ స్టార్ట్ అవుతుంది. సార్, ఈ ఫామ్ ఫిలప్ చేయరా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. యా. బ్రో, డైరెక్టర్ చాలా పర్టికులర్ అంట కదా? ఏమో బ్రో. గాయస్, 1 అవర్ లంచ్ బ్రేక్, తినేసి వచ్చేయండి. Hi. Can I? Yeah, please. నర్వస్గా ఉందా? యా, కొంచెం. నాకు కూడా. లోపల డైరెక్టర్ ఎక్స్ప్రెషన్స్ మ్యాటర్లో చాలా స్ట్రిక్ట్ ఉన్నారంట. ఓ అవునా? ఇఫ్ యూ డోంట్ మైండ్. యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సో ఇఫ్ యూర్ ఓకే, మనం ఈ సీన్స్ కొంచెం రిహార్సల్ చేద్దామా? హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా? యా, ష్యూర్. థ్యాంక్ యూ. అలా కిందకు వెళ్దామా? యా. స్టార్ట్ చేద్దాం ఆకాష్. ఓకే అవని.
ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. విష్ యూ ద సేమ్. హే వెయిట్, షర్ట్ మీద స్టెయిన్స్లా ఉన్నాయి, అక్కడ నీట్గా కనిపించాలి కదా, దీంతో కవర్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెయిట్, అలా కాదు. ఓకే. హాయ్, మై నేమ్ ఈజ్ వంశీ, ఏజ్ 24. ఓకే, ఐ కాల్ యూ. సరే, నెక్స్ట్ కీర్తన్ 18. యా డన్ బ్రో. నెక్స్ట్ అతను పంపించు. సరే సార్. ఓకే, బీ కాన్ఫిడెంట్. యాక్షన్. హాయ్, మై నేమ్ ఈజ్ యశ్వంత్, ఏజ్ 23. నెక్స్ట్ అతనే రమ్మను. వెళ్ళమ్మా. నెక్స్ట్. హే ఆగు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చేసావు. నువ్వు ఎలా దగ్గరగా ఉంటే నా హార్ట్ బీట్ నాకే తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతుంటే నా హార్ట్ మొక్కలు చేసి లాక్కెళ్ళిపోతున్నట్టుంది. ఈ ఫీలింగ్ పేరే లవ్ అయితే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అవని. ప్రతిసారి సినిమాటిక్గా ప్రపోజ్ చేయలేదని అంటావు కదా, అందుకే ఇలా ట్రై చేశా. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా మేడం? అందుకని ఇలా బ్రేకప్ అయ్యాక చెప్తున్నావు ఆకాష్? ఇట్స్ టూ లేట్ బాసు. అయినా గొట్టంగాని పెళ్లి చేసుకోకముందే చెప్పానుగా. గొట్టం కాదు, గౌతమ్. అబ్బో, భలే ఇంప్రవైజ్ చేస్తున్నారే. అలా నడుద్దామా? వెళ్ళిపోయారనుకున్నా. లేదు, ఫ్రెండ్ కాల్ చేశాడండి, అలా వెళ్ళొచ్చా. సెలెక్ట్ అయ్యారా? లేదండి. మరి మీరు? అయ్యాను. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంప్రెస్ అవ్వక మరి యాక్టింగ్ ఫుల్గా చింపేశారుగా. థ్యాంక్ యూ. బట్ మీరు కూడా బాగా చేశారు కదా. లేదండి, మీతో కలిసి ఉన్నప్పుడు బాగానే చేశా రిహార్సల్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా నర్వస్ అయిపోయా. ఈ సెలక్షన్స్ అన్నా కాంపిటీషన్స్ అన్నా ఫుల్గా కాన్షియస్ అయిపోతా నేను. ఇంతకుముందు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు? 1, 2, 3. ఏంటి, అంతేనా? అంటే దాని తర్వాత నేను కౌంట్ ఆపేసా. ఎంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? హెచ్ఆర్ అండి. మీరు? నాకు ఇది తప్ప ఇంకేం రాదులేండి. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? దేవుడు చాలా దుర్మార్గుడండి. అందం మీకే ఇచ్చి, టాలెంట్ మీకే ఇచ్చి, జాబు మీకే ఇచ్చి, ఇందులో ఆఫర్ కూడా మీకే ఇచ్చాడు. ఇట్స్ ఓకే అండి, గుడ్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. ఇంకా అలా అనుకోవాలండి, ఏముంది. 1 minute. యా, ఒసే, నాకు కొంచెం టైం పట్టేలా ఉంది, ఓకేనా? సరేలే కానీ ఇందాక అన్నిసార్లు కాల్ చేస్తే బిజీ వస్తుందేంటి? అదా, ఫ్రెండ్ యాప్లో ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి? అందులో అబ్బాయిల అమ్మాయిలు వర్చువల్గా మాట్లాడుకోవచ్చు. అబ్బాయిల అమ్మాయిలకి వర్చువల్గా గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. అమ్మాయిల గిఫ్ట్స్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా లూడో, క్యారమ్స్ అలాంటి గేమ్స్ ఆడి వచ్చిన కాయిన్స్ని కూడా రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అందులో ఓన్లీ వర్చువల్ మీట్సే ఉంటాయి, డైరెక్ట్ మీట్స్ ఉండవు. అండ్ అందరూ వీడియో కాల్ మాట్లాడుకుంటున్నప్పుడు ఫేస్ ఒకటే కనిపిస్తుంది. చిన్ కిందకి వెళ్తే కాల్ కట్ అయిపోతుంది. ఇవన్నీ ఓకే గానీ అలాంటి యాప్స్ నమ్మొచ్చా? ఏం అవ్వదా? నమ్మచ్చు, ఇందులో ఏముండదు. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగితే యాప్లో కంప్లైంట్ చేయొచ్చు. సరేలే, యూ క్యారీ ఆన్, నేను ఆటోలో వెళ్ళిపోతా. సరే, ఓకే. ఏంటండి ఏదో యాప్ అంటున్నారు? అది ఫ్రెండ్ యాప్ అంటండి. ఓ, ఇక్కడ దగ్గరలో స్పాట్ ఉందండి, టీ చాలా బాగుంటుంది. ఇఫ్ ఇట్స్ ఓకే
వెళ్దామా? ఓకే. ఇదేనండి నేను చెప్పిన స్పాట్. ఓ, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? అవునండి. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? ఏంటి? అక్కడ అంతమంది ఉండగా మీరు నన్ను మాత్రమే రిహార్సల్కి ఎందుకు అడిగారు? అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా, తెలుసుకుందామని. ఎందుకు అంటే ఈవెన్ ఐ డోంట్ నో, బట్ చూడగానే చిన్న కనెక్షన్లా అనిపించింది. ఎలా చెప్పాలి? మనం స్కూల్ ఆర్ ఆఫీస్లో ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు మనం ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతాం కదా, సంథింగ్ లైక్ దట్. ఓ, మీరు క్లాసికల్ డాన్సరా? మైండ్ డాన్సర్ని. అంటే మైండ్లో మాత్రమే డాన్స్ చేయగలిగే డాన్సర్ని. అవును, ఎందుకలా అడిగారు? ఏం లేదు, మీరు మాట్లాడేటప్పుడు మీ ఐస్, మీ ఇయర్ రింగ్స్, మీ లిప్స్ అన్నీ ఒక సింక్లో డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ గ్రేస్ మీకు ఒక యాడ్ ఉన్నది. అయ్యో, ఆ దెబ్బలేంటండి? వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందిలేండి. సో షర్ట్ కూడా అందుకే పాడైంది, కరెక్టేనా? మీరు జీనియస్ అండి. యాక్సిడెంట్ చేసింది బ్లాక్ కలర్ స్కూటీనా? మీరు సూపర్ జీనియస్ అండి. బండి చెప్పారు, దాని కలర్ చెప్పారు, నెక్స్ట్ నెంబర్ కూడా చెప్తారా? చెప్తే కంప్లైంట్ ఇస్తారా? నేనెందుకు కంప్లైంట్ ఇస్తా అండి? అయినా ఇవన్నీ చెప్తున్నారు, మీకు జ్యోతిష్యం చెప్పడం వచ్చా? అంటే అది యాక్సిడెంట్ చేసింది నేనే. అయ్యో, టైం అవుతుంది, పదవే. చెప్తున్నా కదా, పద. అంటే ఆ పింక్ కుర్తీ, బ్లాక్ స్కూటీ మీరేనా? నేనే. సారీ అండి. హార్ట్లెస్ అండి మీరు. గుద్దేసి మినిమం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. యాక్చువల్లీ హెల్ప్లెస్ అండి. ఆడిషన్కి ఏమో టైం అయిపోతుంది, మళ్ళీ ఆపితే ఎక్కడ గొడవ చేస్తారో అని భయం. ఓ, కనెక్షన్ అంటే ఏదో అనుకున్నా, యాక్సిడెంట్ కనెక్షన్ అన్నమాట మంది. అయినా మీరు చాలా గొప్పవారండి బాబు. మీరే యాక్సిడెంట్ చేసి, మీరే షర్ట్ ఖరాబ్ చేసి, మళ్ళీ దాన్ని మీరే సెట్ చేసి, వా సూపర్ అసలు. ఇలాగే నా రూమ్కి వెళ్తే రవిగాడు అసలు మామూలుగా ఫీల్ అవ్వడు. ఎందుకంటే షర్ట్ ఆడిదే, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. అయ్యో పాపం. ఓకే బ్రో, రేపు మార్నింగ్ వచ్చి కలుస్తా. యా, బాయ్. ఎవరండి? ఏడి కాల్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ సిరీస్లో ఏదో నెగిటివ్ రోల్ ఉందంట, అదే రేపు ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పన్నారు. నెగిటివ్ రోలా? మీరా? ఆడికొక రౌడీ అదోలా కనిపించుంటా. ఆ ఎడికి టేస్ట్ లేదండి. యూ హ్యావ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్. వెన్ యూ స్మైల్ విత్ యువర్ ఐస్, అండ్ మీ ఐస్లో ఏదో అట్రాక్షన్ ఉంది. నా ఫేస్లో మీకు ఇన్ని కనిపిస్తున్నాయా? నాకు ఈ మీసాలు గడ్డలు తప్ప ఏం కనిపించు, అది కూడా ట్రిమ్ చేసుకున్నా. అయ్యో నిజమండి, నేనే కానీ డైరెక్టర్ అయి ఉంటే
మీరు అలా ఒక వాక్లో వచ్చినప్పుడు హీరోయిన్కి చిన్న స్మైల్ ఇస్తే హీరోయిన్ ఫ్లాట్ అయిపోయినట్టు పెట్టేదాన్ని. చూసారా, ఇమాజినేషన్లోనే ఎంత బాగుందో. మీలో డైరెక్టర్ కూడా ఉన్నారా? రియల్ లైఫ్లో అమ్మాయి ఫ్లాట్ అవడం కాదు కానీ రియల్ లైఫ్లో ఫ్లాట్ అయితే బాగుంటుంది. బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు. అయినా అమ్మాయిలు కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారా? నచ్చితే ఎందుకు ఇవ్వరు? ఓ, నచ్చానా? హా? ఏం లేదండి, అదే మీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడుగుతున్నా. నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ వీక్ మీ డేట్స్ అన్నీ బ్లాక్డ్. ఆ గ్యాప్లోనే మాకు కూడా డేట్ ఇస్తే. ఏంటి? అదేనండి, మీకోసం తెలుసుకుందామని డేట్. బాగా కనిపించే ఫేస్ అవుతుందండి మీది. మాకు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే. చాలు చాలు. మనం ఇంత మాట్లాడుకున్నాం కానీ మీ పేరేంటో చెప్పలేదు. పేరుతో పనేముంది ఆకాష్, అవని అనే పిలు. ఆ, నెక్స్ట్ వీక్ మీరు షూట్ లొకేషన్కి రండి, మీకు ఒక మంచి షర్ట్ ఇస్తాను. పాపం నా వల్లనే కదా మీ ఫ్రెండ్ షర్ట్ పాడైంది. అమ్మయ్యా, మా రవిగడికి ఒక కొత్త షర్ట్ రాబోతుంది అన్నమాట.